ఇప్పుడు లైఫ్లో అన్నీ సడన్గా అవుతున్నాయి. సడన్గా ఏదో సీన్ వస్తుంది. ఇప్పుడు కర్మలను నేను సార్ట్ అవుట్ చేసి ఉండకపోతే అప్పుడు మనం అదే ఎనర్జీ తీసుకుని అవే గాయము నొప్పులను తీసుకొని ముందుకు వెళ్తాము. బిడ్డ వేరే ఇంటి జన్మ తీసుకుంటాడు. అప్పుడు పండిత్ చెప్తాడు 10 సంవత్సరాల్లో ఈ ప్రాబ్లం వస్తుంది, 10 సంవత్సరాల్లో ఆ ప్రాబ్లం వస్తుంది, 5 సంవత్సరాలు చాలా కష్టంగా నడుస్తాయి. అంత కష్టం ఎందుకు ఉంది అంటే ఆత్మ అంత కష్టాన్ని చూసి వచ్చింది. డెస్టినీ రాసుకోవడం మన చేతిలో పనే. ప్రతిరోజు ఏది పెండింగ్లో పెట్టకూడదు. ఎవరికైనా సారీ చెప్పాలన్నా, ఎవరినైనా క్షమించాలన్నా వెంటనే చేసేయాలి. దీని అర్థం ఏంటంటే వారు ఎలా బిహేవ్ చేసినా కూడా నా ప్రతి ఆలోచన వారి కోసం ఎలా ఉండాలంటే ఆశీర్వాదంలా ఉండాలి. మన ప్రతి ఆలోచన, ప్రతి మాట ఎదుటి వారి కోసం ఆశీర్వచనం అవ్వాలి. ఒక వైబ్రేషన్ ఎలా ఉండాలంటే ఆశీర్వాదంలాగా ఉండాలి. వారినే సత్యుగి ఆత్మ అంటారు.